హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈ రోజు ఎంతో రుచికరమైన సింపుల్ పదార్థాలతో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ మసాలా బ్యాలెన్స్ తో అన్నం, రోటీ మరియు చపాతీకి అద్భుతమైన కాంబినేషన్ ఈ రొయ్యల కర్రీ. మరి ఆలస్యం ఎందుకు, ఎంతో రుచికరమైన ప్రాన్స్ కర్రీ తయారీని ప్రారంభించేద్దామా? ముందుగా శుభ్రం చేసిన రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకొని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు తీసుకుందాం. ముందుగా ఈ రొయ్యల్లోకి పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లోనికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపిన రొయ్యల మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోనికి మరికొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులోకి కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఒక 3 ఉల్లిపాయలను మొత్తం అంతటినీ కూడా వేసేసి సిమ్లోని నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనికి ఒక 4 టమాటాలు సన్నగా తరిగి ఈ ముక్కలన్నిటి ఇందులో వేసుకొని ఆ టమాటాలంతా కూడా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. అలా నెమ్మదిగా సిమ్లో కలిపిన గ్రేవీ అంతటిలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అంతటిని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులోనికి తగినంత కారం, అలాగే తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతటిని కూడా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల రొయ్యలంతటికీ కూడా ఉల్లిపాయలు, టమాటా గ్రేవీ అంతా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇందులోనికి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం అంతటి కలిసేలాగా కలుపుకుందాం. అలాగే దానిలోనికి 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసి కూడా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాం. ఈ మసాలాలంతా రొయ్యలకు బాగా పట్టేలాగా కలిపి ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాసు వాటర్ని అయితే ఇందులోనికి వేసుకుందాం. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవడం వల్ల వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.